నూతన బడ్జెట్లో మోదీ ప్రభుత్వం తమకు పన్ను మినహాయింపు ఇస్తుందని పన్ను చెల్లింపుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ 80C, 80D కింద మినహాయింపు పరిమితుల్లో సీతారామన్ సవరణ చేస్తారని నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చివరిసారిగా 2014 నుండి 15 కేంద్ర బడ్జెట్లో సెక్షన్ 80C కింద మినహాయింపు పరిమితిని సవరించింది. ఈ సెక్షన్ కింద పన్ను ప్రయోజనాల కోసం రూ. 1.5 లక్షల నుంచి రూ. 1 లక్షకు పెంచింది. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు మినహాయింపు ప్రయోజనాల పరంగా 80C అత్యంత కీలకమైన విభాగం. సెక్షన్ 80C కింద పన్ను చెల్లింపుదారులు PPF, NPS, చిన్న పొదుపులు, జీవిత బీమా, ELSS, యూలిప్లు, హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్ అనేక ఇతర పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. కొత్త ప్రభుత్వంలో పన్ను చెల్లింపుదారులు స్పష్టమైన, మరింత సమర్థవంతమైన పన్ను వ్యవస్థ కోసం సంస్కరణలను ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పన్ను స్లాబ్లను తగ్గించడంతో పాటు మినహాయింపులను క్రమబద్ధీకరించడం వంటి సాధారణ ప్రజలకు సమ్మతిని సులభతరం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించడంతో పాటు పారదర్శకతను మెరుగుపరచడానికి పన్ను విధానంలో డిజిటల్ సిస్టమ్ను పెంచేలా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్కూల్ ఫీజులపై మినహాయింపు సెక్షన్ 80C నుంచి మినహాయింపును ఇస్తారని చెబుతున్నారు. అలాగే బీమాను ప్రోత్సహించేందుకు అందుబాటులో ఉన్న US80D తగ్గింపును ప్రస్తుతం ఉన్న రూ. 25,000 నుంచి రూ. 75,000కి పెంచవచ్చని వివరిస్తున్నారు. పన్ను దాఖలు ప్రక్రియను సులభతరం చేయడానికి, పన్ను చెల్లింపుదారులపై పరిపాలనా భారాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.